బయట ప్రపంచానికి రంగుల కలలా కనిపించే ఇన్స్టాగ్రామ్ జీవితాల వెనుక నల్లటి నిజాలు దాగున్నాయి. చనిపోయిందనుకున్న అమ్మాయి ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఒక్కొక్క ఆధారం తాను బయట పెడుతుంటే గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి భయంతో వణికిపోతూ ఉంటారు. అందులోనూ ఈ ఎపిసోడ్ లో జరగబోయే ఆ ఊహించిన ట్విస్ట్ ఏంటో మీరే చూసేయండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే ఒక కొరియన్ డ్రామాలోని 4వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏంటంటే హీరోయిన్ పెట్టిన పోస్ట్ కి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. బేసికల్ గా హీరోయిన్ పోయిన ఎపిసోడ్ లో ఏం పోస్ట్ పెట్టింది, లైకుల కోసం, కామెంట్ల కోసం, ఫాలోవర్స్ కోసం అల్లాడిపోయే వాళ్ళకి వాళ్ళకి కొట్టండి మీ లైకులు, నేనేంటో మీకు తెలుసు, మీరేంటో నాకు తెలుసు, మన మధ్య ఎవరు రాకూడదని చెప్పేసి అంటంతో ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే కోపం వచ్చేసి అందరూ లైవ్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు నిజంగానే లైకుల కోసం, కామెంట్ల కోసం మనల్ని ఆ ట్రాప్ లో పడేస్తున్నారు అని చెప్పేసి గ్యాబిన్ సొసైటీలో ఉన్న సెలబ్రిటీలని ఫాలో అయ్యే ఆ ఫాలోవర్స్ అనుకుంటే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని వాళ్ళందరూ లైవ్ చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చేస్తున్న లైవ్స్ లోకి కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు. చూడండి, మీ గురించి హీరోయిన్ కామెంట్ చేసింది కదా, దాని గురించి మీరు ఏమంటారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అందులోనే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తిట్టి కాంట్రవర్సీ చేసి వాళ్ళు కూడా ఫాలోయింగ్ తెచ్చుకోవాలని చూస్తారని చెప్పేసి వీళ్ళు రిప్లైలు ఇస్తూ ఉంటారనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జాక్ ఆ తర్వాత మిన్ను వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే హీరోయిన్ పిలిచి తిడుతూ ఉంటారనమాట. ఎందుకు అలా పెట్టావు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నా మనసు కనిపించింది పెట్టాను నేను అని చెప్పేసి అంటంతో, చూడు నీ మనసులో ఏదనిపిస్తే అదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తావా అని చెప్పేసి జాక్ తిడతాడనమాట. అంతేకాకుండా పక్కనే ఉన్న మిన్ను ఏమంటుందంటే, నీకు ఎంత నెగిటివిటీ వచ్చిందో తెలుసా, వాళ్ళ పేరు యూజ్ చేసుకుని నువ్వు ఫాలోవర్స్ ని తెచ్చుకుంటున్నావంట, బయట జనం అందరూ అదే అనుకుంటున్నారు, నీ మీద ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి, నీ మీద విపరీతంగా నెగిటివిటీ పెరిగిపోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే పక్కనే ఉన్న జాక్ ఏమంటాడంటే, సర్లే పర్లేదులే వదిలేసి, ఇప్పటి వరకు చేసావు వదిలేసి బానే ఉంది, కానీ ఇక మీదట మాత్రం ఇలాంటి చేయమాకు, ఎందుకంటే నెగిటివిటీ రావడం కూడా మంచిదే, ఒక మనిషి సెలబ్రిటీ అయ్యారా లేదా అని చెప్పేసి తెలిసేదే అక్కడ, ఎందుకంటే సెలబ్రిటీ అవ్వకుండా నెగిటివిటీ రాదు కదా, కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండు, కానీ ఇక మీదట మాత్రం ఇలాంటి మాకు చెప్పకుండా చేయమాకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది అనమాట. ఒకవేళ నిజంగా తప్పు చేశానేమో అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా BBB ఫేమస్ అని చెప్పేసి ఒక అకౌంట్ నుంచి వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా రిప్లై ఇస్తుంది. అందులోనూ ఆ అకౌంట్ నుంచి హీరోయిన్ కి మెసేజ్ ఏమొస్తుందంటే, ఈ టైంలో మీరు బాధపడుతూ ఉన్నట్టున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును బాధపడుతూ ఉన్నాను అని చెప్పేసి అంటుంది. దాంతో ఆ అకౌంట్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, చూడండి మీకు నేనున్నాను, మీరు ఏం కంగారు పడకండి, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పుకోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తన సమస్యలు చెప్పుకుంటుంది అనమాట. సోషల్ మీడియాలో అందరూ నాకు నెగిటివ్ గా కామెంట్ చేస్తూ ఉన్నారు, నేను ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాను, అది కూడా నెగిటివ్ గా అని చెప్పేసి అంటంతో ఆ ఫేమస్ అనే అకౌంట్ నుంచి రిప్లై ఏమొస్తుందంటే, మీకు నేను హెల్ప్ చేయగలను, చేయమంటారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా చేస్తారా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మిన్నుని, ఆ తర్వాత మిన్ను వాళ్ళ అసిస్టెంట్, ఆ తర్వాత మిన్ను వాళ్ళ హస్బెండ్ అని చూపిస్తారు. వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఒక విషయాన్ని చూసి షాక్ అయిపోతారనమాట. ఏంటంటే హీరోయిన్ కి భయంకరంగా ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ కి నెగిటివిటీ వచ్చింది కదా, అది కాస్త పాజిటివ్ గా మారిపోతుంది అనమాట. మరీ ముఖ్యంగా ఎలా పాజిటివ్ గా మారిందంటే, హీరోయిన్ తన మనసులో ఉన్న మాట చెప్పింది. ఫాలోవర్స్, లైక్స్, కామెంట్ల కన్నా మనం జెన్యూన్ గా ఉండడం ముఖ్యం అని చెప్పి తన మనసులో ఉన్న మాట చెప్పింది. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి అందరూ పోస్టులు చేస్తూ ఉంటారు. వాటన్నిటిని చూసి మిగతా వాళ్ళు కూడా అవును కదా, ఆ అమ్మాయి చాలా జెన్యూన్ గా పెట్టింది, దానికి మనం నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటని చెప్పేసి అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మరో పక్క హీరోయిన్ కి ఫాలోవర్స్ అందరూ పెరిగిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. మరోవైపు మిన్ను వాళ్ళ హస్బెండ్, మిన్ను వాళ్ళ అసిస్టెంట్, వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, మన కథలో హీరో ఉన్నాడు కదా, తను ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్. అందులోనూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో హీరోయిన్ ని ఫాలో అవుతాడు. అంటే హీరోయిన్ ని తప్ప ఇంకెవ్వరిని ఫాలో అవడనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే భయంకరమైన పాజిటివిటీ పెరిగిపోయింది కదా, ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. అందులోనూ హీరోయిన్ ఒక షాప్ లో పనిచేస్తూ ఉంటుంది. పనిచేసేటప్పుడు తనకి BBB ఫేమస్ అనే అకౌంట్ తనకు గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే ఆ అకౌంట్ లో ఉన్న అమ్మాయి కదా హీరోయిన్ కి హెల్ప్ చేస్తానని చెప్పేసి అంది. దాంతో హీరోయిన్ కి ఫాలోవర్స్ పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి ఏదైతే పోస్ట్ చేసిందో దాన్ని అందరూ లైక్ చేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తూ మాట్లాడారు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే BBB ఫేమస్ అనే అకౌంట్ కి థ్యాంక్ యూ అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది. అవతల వైపు నుంచి రిప్లై ఏం వస్తుందంటే, నేను నీకు హెల్ప్ చేస్తానన్నాను, చేశాను, అయిపోయింది, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు, నేను నీకు హెల్ప్ చేస్తానన్నాను, చేశాను అంతే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది. కాకపోతే హీరోయిన్ కి హెల్ప్ చేస్తున్న ఆ అమ్మాయి ఎవరో
చూపించరు. ఇదిలా ఉంటే మరోవైపు జిన్ను చూపిస్తారు. తనని హీరో ఫాలో చేస్తున్నాడని చెప్పేసి తనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా అక్కడికి యాంగ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత జిన్ చెప్తుంది, చూడు హీరోయిన్ కి భయంకరంగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు, నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే ఆ అమ్మాయి ఒక పిచ్చి పని చేసింది, ఆ పిచ్చి పనికి సంబంధం లేకుండా ఫాలోవర్స్ వస్తున్నారు అని చెప్పేసి అంటంతో జిన్ ఏమంటుందంటే పిచ్చి పని కాదు, హీరోయిన్ ని హీరో ఫాలో అవుతున్నాడు, అందుకని భయంకరంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు అని చెప్పేసి అంటంతో యాంగ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. తానేంటంటే ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ని హీరో ఇన్వైట్ చేస్తాడనమాట డిన్నర్ కి. దాంతో హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక పెద్ద కాస్ట్లీ హోటల్, అంతేకాకుండా కాస్ట్లీ ఫుడ్ అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నేను మీ మీద పెట్టిన కేసులు తీసేసుకుంటానండి, అంతే కదా దీని గురించే కదా మాట్లాడడానికి రమ్మందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఆ కేసు గురించి ఆలోచిస్తున్నావా, దాని గురించి కాదు, నువ్వు నాకు నచ్చావు, నీ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి రమ్మన్నానని చెప్పంటంతో హీరోయిన్ కి డౌట్ వస్తుంది. నా గురించి ఏం తెలుసుకుంటాడు, కొంపతీసి నన్ను లవ్ చేస్తున్నాడు అని చెప్పేసి హీరోయిన్ కి హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోతో కొంతసేపు మాట్లాడి అక్కడ నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ కి ఏంటంటే భయంకరంగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే హీరోయిన్ కి ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా తనని హీరో ఫాలో అవుతున్నాడు. మరి ముఖ్యంగా తనకి ఏంటంటే నెగిటివిటీ కాస్త మొత్తం పాజిటివ్ గా మారిపోయింది. అందుకని తనకి ఫాలోవర్స్ పెరిగిపోతారు. అంతేకాకుండా ప్రమోషన్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. అంతా బానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ హీరోయిన్ కి కొత్తగా ఒక సమస్య వస్తుందన్నమాట. ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ ని హీరో మాత్రమే ఫాలో చేస్తున్నాడు కదా, అంటే హీరో అకౌంట్ లో హీరోయిన్ తప్ప ఎవరిని ఫాలో చేయట్లేదు కదా. అప్పుడప్పుడు హీరోతో కలిసి సరదాగా బయటికి వెళ్తుంది. దాంతో ఇంటర్నెట్ లో ఏంటంటే వీళ్ళిద్దరి పేరు ట్రెండింగ్ లోకి వస్తుంది అనమాట. ఇద్దరు లవ్ లో ఉన్నారు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక కంటెంట్ క్రియేటర్ ని లవ్ చేస్తున్నాడని చెప్పేసి న్యూస్ ట్రెండింగ్ లోకి వెళ్తుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ కి చెప్తుంది అనమాట, చూడు నీ గురించి వచ్చిందని చెప్పి అంటంతో హీరోయిన్ పెద్దగా పట్టించుకోదు. తన పనిలో తాను ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ కి నెగిటివిటీ పాజిటివిటీ అన్ని అలవాటైపోయాయి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో లాంటి బిజినెస్ మ్యాన్లు అందరూ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారనమాట. అందులోనూ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సోషల్ మీడియా ద్వారా ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి దానంతటికి మెయిన్ హెడ్ ఏంటంటే జాక్ అనమాట. తానే చెప్తూ ఉంటాడు, ఎవరి అకౌంట్ నుంచి మనం ప్రమోట్ చేస్తే ప్రొడక్ట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందని చెప్పేసి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ క్రియేటర్ల లిస్ట్ బయటకు తీసి చెప్తూ ఉంటాడు అనమాట. అందులో హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ ఏంటంటే రీసెంట్ గా మంచి ట్రెండింగ్ లో ఉంది, మరి ముఖ్యంగా ఈ అమ్మాయి ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ కి వాల్యూ పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నప్పుడు అందరూ హీరో వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే హీరో హీరోయిన్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని చెప్పేసి రూమర్స్ వచ్చాయి కదా. కాకపోతే జాక్ ఏమంటాడంటే, ఇక్కడున్న ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్లందరినీ పిలిచి మనం పార్టీ ఇస్తే వాళ్ళ ద్వారాగా మన వస్తువులన్నీ ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా మంచి బిజినెస్ జరుగుతుంది, మీరందరూ ఏమంటారని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ ఏమంటాడంటే పార్టీయే కదా ఇద్దామని చెప్పేసి అంటారు. దాంతో పార్టీ లాక్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు యాంగ్ ని చూపిస్తారు. యాంగ్ దగ్గరికి తన భర్త వచ్చేసి, హీరో ఇలాగ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట, అది కూడా మన స్టేటస్ కి తగిన అమ్మాయి కాదంట, మీరిద్దరు ఫ్రెండ్సే కదా ఒకప్పుడు, కాబట్టి నువ్వే చెప్పు అతనికి ఇలా ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేసి ఎవరిని పడితే వాళ్ళని మన కమ్యూనిటీలోకి తీసుకురావద్దని చెప్పు, తన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పు అని చెప్పేసి అంటంతో యాంగ్ కూడా స్టన్ అయిపోతుంది అనమాట. తనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా హీరోయిన్ అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడైతే ఈ యాంగ్ దగ్గర హీరో ప్రస్తావన తీసుకొస్తే అప్పుడు తాను ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది పాస్ట్ లో వీళ్ళిద్దరికి మొత్తానికి ఏదో జరిగింది. కట్ చేస్తే మరుసటి రోజు పార్టీ జరుగుతుంది అనమాట. అదే ఇంతకు ముందు జాక్ చెప్పాడు కదా, కంటెంట్ క్రియేటర్లు అందరిని పిలిచి పార్టీ ఇద్దాం, వాళ్ళు మన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారు అని చెప్పేసి. ఆ పార్టీ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. కంటెంట్ క్రియేటర్లు ప్లస్ సెలబ్రిటీలు అనమాట వీళ్ళందరూ. సో వాళ్ళలో మిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మిన్ ఏంటంటే లోపలికి వెళ్లకుండా బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి, ఏంటి లోపలికి రావట్లేదు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ మిన్ ఏమంటుందంటే, నేను ఒకటి విన్నాను, అది గనక నిజమైతే మామూలుగా ఉండదని చెప్పేసి అంటుంది. ఏంటి అని చెప్పేసి అంటంతో, ఏంటేముంది, కొంచెం పెద్ద సెలబ్రిటీలకి అంటే వాళ్ళు మార్కెటింగ్ చేస్తే ఖచ్చితంగా వస్తువులు అమ్ముడిపోతాయి అనుకున్న వాళ్ళకి రోల్స్ రాయ్స్ కార్ ఇస్తారంట, అందులో వస్తారంట, అసలు అందులో ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే కార్ వస్తుంది. ఆ కార్ లోంచి హీరోయిన్ బయటకు వస్తుంది. దాంతో మిన్నికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే హీరోయిన్ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీయా అని చెప్పేసి తనకేం అర్థం కాదనమాట. ఎందుకంటే మిన్ను తనకన్నా ముందొచ్చింది. అందులోనూ హీరోయిన్ ప్రొడక్ట్స్ ని మిన్నే ప్రమోట్ చేసింది. అలాంటిది ఈ రోజు హీరోయిన్ ను అందరికన్నా పెద్దదైపోయి మరీ ముఖ్యంగా ఫేమస్ అయిపోయి తనకి కార్ ఇచ్చారు, కానీ మిన్నుకు మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నువ్వు ఇందులో వచ్చావేంటని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమో నాకు అదంతా తెలియదు కానీ నువ్వు నేను జస్ట్ కంటెంట్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ అయ్యాము, అంతకుమించి ఏమీ లేదని నువ్వు చెప్పన్నావు కదా, నేను కూడా ఇప్పుడు అదే అంటున్నాను, నీకు నాకు సంబంధం లేదు, జస్ట్ ఏదో అందరి ముందు ఫ్రెండ్స్ లా బిల్డప్ ఇద్దామని చెప్పేసి హీరోయిన్ ను మిన్నిని లెక్క చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో మిన్నికి మామూలు
కోపం రాదు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత లోపల గ్యాబిన్ సొసైటీలో ఉన్న మిగతా కంటెంట్ క్రియేటర్లు ఏంటంటే హీరోయిన్ చూసి వచ్చింది ఇది అని చెప్పేసి అనుకుంటారు. అంతేకాకుండా వాళ్ళు ఏంటంటే హీరోయిన్ తో మాట్లాడితే వాళ్ళ లెవెల్ తగ్గిపోతుందని చెప్పేసి హీరోయిన్ ని చూసి చున్నట్టు వదిలేస్తారు. అదే సమయంలో ఆ సొసైటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే జిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ గురించి అడుగుతారనమాట. చూడు హీరో అలాగే హీరోయిన్ డేటింగ్ లో ఉన్నారంట, రూమర్స్ వచ్చినాయని చెప్పేసి అంటంతో అవును అది కేవలం రూమర్ మాత్రమే, ఎందుకంటే హీరో బాగా డబ్బున్నాడు, అందులోనూ బిజినెస్ మ్యాన్, తానేదో క్యాజువల్ గా మాట్లాడి ఉంటాడు, దాన్ని వీళ్ళు ఏంటంటే ఇంత పెద్ద సీన్ చేశారు, అది జస్ట్ రూమర్ మాత్రమే, వాళ్ళిద్దరు డేటింగ్ చేసుకోవట్లేదు, మరీ ముఖ్యంగా హీరో ఎలాంటి అమ్మాయిలతో డేట్ చేస్తాడని చెప్పేసి అంటంతో అది కూడా కరెక్టే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి జిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తుంది అనమాట. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే బాగా డబ్బున్న అమ్మాయి, దాంతో జిన్ను కూడా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో జిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే హీరోయిన్ చూసి ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్తుంది అనమాట. జిన్నుకి ఏంటంటే తన ఫ్రెండ్ కూడా హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి మెంట్లో చేస్తుంది. అంతేకాకుండా జిన్ను వాళ్ళ ఫ్రెండ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి బాగా తెలిసిన మాట ఇవిడే, బాగా డబ్బున్నావిడే, అందులోనూ సమాజంలో మంచి పేరున్నావిడే. ఈవిడేంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, నీ కంటెంట్ నేను రోజు ఫాలో అవుతూ ఉంటాను, నీ డ్రెస్సింగ్ సెన్స్ మామూలుగా లేదని చెప్పేసి నీతో ఫోటో దిగొచ్చా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి అసలు నమ్మబుద్ధి కావట్లేదు అనమాట. అదేంటండి అలా అన్నారని చెప్పేసి ఆవిడకి ఫోటో ఇస్తుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు కింద హీరోయిన్ జిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఎదురు మాట్లాడుకోవడం పైనుంచి మన కథలో హీరో చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడికి యాంగ్ వచ్చి పక్కన నుంచుంటుంది అనమాట. నుంచొని తాను కూడా చూస్తుంది. చూసిన తర్వాత హీరోతో ఏమంటుందంటే నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా అని చెప్పేసి అంటంతో అవును ఇష్టపడుతున్నానని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే నన్ను వదిలేసినట్టు ఆ అమ్మాయిని కూడా వదిలే మాకు, నన్ను ఇబ్బంది పెట్టినట్టు ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్ట మాకు అని చెప్పేసి అంటంతో హీరో షాక్ అయిపోతాడు. సో బేసికల్ గా మనకు అర్థమైపోతుంది వీళ్ళిద్దరు ఒకప్పుడు లవ్ చేసుకున్నారు అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే ఇప్పుడు నేనేం ఇబ్బంది పెట్టాను నిన్ను, నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు, ప్రశాంతంగా ఉన్నావు, ఇంతకన్నా ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటంతో ఏమో నన్ను వదిలేసినట్టు ఆమెను కూడా వదిలేస్తావేమో, అందులోనూ నన్ను వదిలేయడానికి ఇంతవరకు నువ్వు కారణం కూడా చెప్పలేదు, ఏంటా కారణం అని చెప్పి అంటంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ని ఆ తర్వాత జిన్ను వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో జిన్ను కోపం వచ్చేస్తుంది అనమాట. ఇదేంటి పార్టీకి వచ్చింది నా పేరు యూజ్ చేసుకొని వెళ్ళి హీరోయిన్ తో మాట్లాడుతుందని చెప్పేసి వైన్ తీసుకొని జిన్ను తన ఫ్రెండ్ మీద పోస్తుంది అనమాట. దాంతో జిన్ను వాళ్ళ ఫ్రెండ్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. వెంటనే జిన్ను కూడా అడుగుతుంది, నేను కూడా అదే అడుగుతున్నాను, నువ్వు నా పేరు చెప్పుకుని వచ్చి ఆమెతో మాట్లాడతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అంటంతో నా ప్రాబ్లం నువ్వే అని చెప్పేసి జిన్ అంటుంది. అందులోనూ నేను ఎవరో తెలుసా అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది. జిన్నుతో హీరోయిన్ ఏమంటుందంటే ఇదే నీ సమస్య, ఎందుకంటే నీకంటూ ఒక ఐడెంటిటీ లేదు, నిన్ను దాటుకొని ఎవరైనా వెళ్తే కోపం వచ్చేస్తుంది, లేకపోతే నీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనపడితే చాలు నేను ఎవరో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాం అని చెప్పేసి హీరోయిన్ కూడా జిన్నుతో గొడవ పడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి యాంగ్ వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి జిన్నుని పక్కకి తీసుకెళ్లిపోతుంది. అంతేకాకుండా జిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆవిడకి సారీ చెప్తుంది అనమాట. సారీ ఏమనుకోవద్దు, ఆ అమ్మాయి ఎప్పుడు అంతే కొంచెం కోపంలా బిహేవ్ చేస్తుంది, తన తరపున నేను సారీ చెప్తున్నా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత ఫంక్షన్ అయిపోతుంది. అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఆ ఫంక్షన్ హాల్ బయట హీరోయిన్ హీరో ఆ తర్వాత యాంగ్ నుంచి ఉంటారనమాట. యాంగ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి చూడు ఇప్పుడే నేను సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేశాను, అందులో మొట్టమొదటిగా ఫాలో అవుతున్న నిన్నే, మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదాం, ఎందుకంటే ఫ్రెండ్స్ ఏ మాట్లాడుకుంటేనే కదా మన ఇద్దరు మంచి సీక్రెట్స్ ఉండవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో చూస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మళ్ళీ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సో బేసికల్ గా మన కథలో హీరోయిన్ కి ఏంటంటే అకౌంట్ క్రియేట్ చేద్దామా వద్దా అని చెప్పేసి చివరికి కంటెంట్ క్రియేటర్ అయిపోయింది. అందులోని హీరోయిన్ వల్లే యాంగ్ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసి తననే ఫాలో అవుతూ ఉంది. అందులోని మన కథలో హీరో ఏంటంటే ఒకప్పుడు యాంగ్ లవ్ చేశాడు, ఎందుకు వదిలేశాడు కూడా తెలియదు, కాకపోతే ప్రజెంట్ హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్ లో చెప్తూ ఉంటుంది అనమాట గ్యాబిన్ సొసైటీలో ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో జిన్ను కూడా లైవ్ ఇచ్చి తన కంటెంట్ తను చేస్తూ ఉంటుంది. కాకపోతే కామెంట్లలో ఏంటంటే హీరోయిన్ గురించి అడుగుతుంటారు అనమాట. జిన్ను గురించి చూడండి మీ గురించి అమ్మాయి అలా మాట్లాడుతుంది కదా మీరేం రిప్లై ఎవరు ఏంటి అని చెప్పేసి అంటంతో అవాయిడ్ చేస్తూనే ఉంటుంది జిన్ను. కాకపోతే జిన్నుకే కోపం వచ్చేసి ఆ అమ్మాయి నిజం కాదు, ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి లైవ్ లోనే పెద్దగా అరుస్తుంది. ఆ తర్వాత లైవ్ స్ట్రీమ్ ని కట్ చేస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నిజం చెప్పండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.